మమతకి ఏ ప్రాబ్లం లేదు, ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ ఉంది కాబట్టి ఆమెను ఎవ్వరు గద్దెదించలేరు. లేదా పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినా ఆమె దిగిపోయేటటువంటి రకమేం కాదు. పోలీస్ మొత్తం ఆవిడ చేతిలోనే ఉంటారు, పార్టీ కార్యకర్తలాగానే పనిచేస్తారు. ఎక్కడ పోలీసులాగా పనిచేయరు అక్కడ. మన రవితేజ గారు అప్పుడు ఏదో సినిమాలు తీసి బెంగాల్లో హడావిడి చేసినట్టున్నారు, బెంగాల్ పోలీస్ ఆఫీసర్ లాగా. అట్లాంటి సినిమాలో సాధ్యమవుతుంది కానీ నిజ జీవితంలో అయ్యేది కాదు, చచ్చేది కాదు. ఇప్పుడు మమతకు ఒకటే పరీక్ష, రాజకీయ పరీక్ష. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరైతే తటస్థులైనటువంటి విద్యావంతులు, అక్కడ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు, వాళ్ళకి బీజేపీ అంటే, ఆర్ఎస్ఎస్ అంటే, హిందుత్వం అంటే గతం నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగే క్రమంలోనే నెగిటివిటీ సృష్టించారు కాబట్టి, తప్పుడుగా వాళ్ళ మెదళ్లలో జీర్ణించిపోయేలా చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా అటు మమత వైపుకి వెళ్ళారు. వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగానే ఓటేశారు, మమతకి మద్దతు ఇచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ మీద విరక్తితో కూడా వాళ్ళు ఓట్లేశారు. ఇప్పుడు మమత అనుసరిస్తున్నటువంటి వ్యవహార శైలి వాళ్ళలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఏ తటస్థులైతే మమతను గెలిపించారో ఆ తటస్థులే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు ఆవిడ యాటిట్యూడ్కి. ఇప్పుడు ఆలోచించుకుని పరివర్తన చెందుతుందా లేదా బంగ్లాదేశ్ వాళ్ళని నమ్ముకుంటుందా అన్నది ఆమె చూసుకోవాల్సి ఉంది.